మన లైఫ్ ఒక స్టోరీ బేసికల్లీ. సో మన లైఫ్లో చాలా స్టోరీస్ ఉంటాయి. నీ స్ట్రెంగ్స్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు కంప్లీట్ ఎఫర్ట్ ఒక దానిపైన పెడితే పక్కా వర్కౌట్ అవుతుంది అనేది నేను నేర్చుకున్నాను లైఫ్లో. వాళ్ళకి తినడానికి ఫుడ్ ఉండదు, వాళ్ళ హస్బెండ్స్ తాగుతూ ఉంటారు. ఇట్స్ హారిబుల్. ఐఎమ్ 17, షీ డిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. మేడం అట్లేం లేదు. ఆర్మీ దగ్గరికి వెళ్ళి నువ్వు మా చిన్న పిల్ల, నువ్వు ఇలాంటి టెస్ట్ ఎట్లా చేయిస్తావు అని చెప్పేసి గొడవ చేస్తే ఐ వెంట్ కౌన్సిలింగ్. కోకోనట్ లాగా ఉండాలమ్మా. కోకోనట్ ఎట్లుంటుంది, బయట హార్డ్గా ఉంటుంది, లోపల టెండర్గా ఉంటుంది. చాలా మంది న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఫుల్ నవ్వొస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. వీ కాంట్ డూ ఎనీథింగ్. నన్నేమో ముసలాయన దగ్గర కూర్చోబెట్టింది అనమాట. ముసలాయనే కదా, తప్పుగా బిహేవ్ చేస్తారని ఎవరు అనుకోరు. అబ్బాయిల కోసం సోకులు పడిపోతారు, రెడీ అయిపోతారు. నో, గర్ల్స్ డోంట్ గెట్ రెడీ ఫర్ బాయ్స్. నేను వేసుకున్నది నాకు కంఫర్టబుల్గా ఉందా ఫస్ట్ థింగ్. ఇంతమంది మైండ్ సెట్ పీపుల్ స్కూల్లో కనుక కలిసి ఉంటే కొట్టుకుని తెచ్చడం ఇప్పుడు. This is the lip shade, what kind of lip shade. హాయ్, ఐఎమ్ గణేష్ కొండ. ఈరోజు మనతో ఉన్నది రుచిత వంగూరి. యాక్చువల్లీ షీ ఈజ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అట్ ICMR. సో కనుక్కుందాం, మాట్లాడదాం తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రొఫెషన్ గురించి. చాలా థింగ్స్ ఉన్నాయి. చెప్పు, ఫస్ట్ నీ ప్రొఫెషన్ గురించి చెప్పు. ఎట్ ప్రెజెంట్ యాజ్ యూ సెడ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్గా చేస్తున్నా. ICMR అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలోనే. సో ఐఎమ్ వర్కింగ్ ఒక ప్రాజెక్ట్లో అందులో. సో మై రీసెర్చ్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ TB అనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. నేను నేర్చుకోవాలి. ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. యా, దట్స్ అబౌట్ ఇట్. లాస్ట్ 6 months బ్యాక్ కూడా సంగారెడ్డిలో ఏదో ప్రాజెక్ట్ చేసినట్టున్నావు కదా, అది N9 కింద కదా? అవును. ఆ ప్రాజెక్ట్ ఏంటిది? అది కంప్లీట్లీ అబౌట్ చిల్డ్రన్ అనమాట, సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అని. సో మన ఇండియాలో చిన్నపిల్లలు అంటే పుట్టిన తర్వాత, పుట్టక ముందు ఇట్స్ ఒక సైకిల్ లాగా ఉంటుంది అనమాట. మమ్మీ సరిగ్గా తినకపోతే బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. బేబీ ఆ పాప ఎవరైతే పుట్టినారో, పుట్టిన తర్వాత మంచిగా న్యూట్రిషన్ తీసుకోకుంటే మళ్ళీ తను అడల్ట్ అయ్యి మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెన్ షీ బికమ్ అన్ అడల్ట్, తను ఒక బర్త్ ఇస్తే షీ విల్ బీ మాల్ నరిష్డ్, నెక్స్ట్ వచ్చే బేబీ మాల్ నరిష్డ్. అదొక సైకిల్ లాగా. సో మా ప్రాజెక్ట్ అనేది చిన్నపిల్లలు ఎవరైతే ప్రతి డిస్టిక్లో దెర్ ఈజ్ సెంటర్, ప్రతి డిస్టిక్ హాస్పిటల్లో ఒక సెంటర్ ఉంటుంది అనమాట. ఆ సెంటర్లో ఏంటంటే దే ప్రొవైడ్ ఫుడ్. చిన్నపిల్లలు ఎవరైతే మాల్ నరిష్డ్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, దే గివ్ అ డైట్ అండ్ ఆల్. సో వి వర్ రిక్రూటింగ్ పీపుల్ హూ జాయిన్డ్ దేర్. దాని తర్వాత మేము ఆ రీసెర్చ్లో జాయిన్ చేసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేస్తామన్నమాట. అంటే మనకి మేజర్గా ప్రాబ్లం ఎక్కడ అవుతుందనే తెలియాలి. ఇప్పుడు పావర్టీ అయి ఉండొచ్చు, పేరెంట్స్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే ఏరియా అయి ఉండొచ్చు. టచ్ వుడ్ మనకి వీ షుడ్ ఫీల్ సో గ్రేట్ఫుల్. నాకు అనిపిస్తుంది చాలా వరకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావ్ ఫుడ్. మంచిగా తినడానికి మనకి ఫుడ్ ఉన్నది, మంచి ఇల్లు ఉన్నది. ఈవెన్ దెన్ వీ కీప్ కంప్లైనింగ్ అబౌట్ థింగ్స్. కానీ వెన్ వీ గో ఇన్ టు గ్రౌండ్ రియాలిటీ, అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు అంటే మా వర్క్ ఏంటంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఫీల్డ్ వర్కర్ ఏదైనా, వీ గో ఇన్ టు దర్ హౌసెస్, వీ సీ దర్ రియాలిటీ. చిన్న చిన్న ఇల్లులు, వాళ్ళకి తినడానికి ఫుడ్ ఉండదు, వాళ్ళ హస్బెండ్స్ తాగుతూ ఉంటారు. ఇట్స్ హారిబుల్. సో చాలా థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట మాల్ న్యూట్రిషన్కి. సో దట్స్ అబౌట్ ఇట్. నా ప్రీవియస్ ప్రాజెక్ట్ బార్న్ కిడ్స్ నుంచి స్టార్ట్ అవుతుందా ప్రాజెక్ట్? ఎట్లా అంటే మీ రీసెర్చ్ ఎట్లా బార్న్ కిడ్స్ నుంచి పలానా సర్టెన్ ఏజ్ పుట్టిన అప్పుడు నుంచి వాళ్ళు ఒక సర్టెన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ఇప్పుడు BMI తెలుసు కదా, ఇప్పుడు అందరూ BMI కరెక్ట్గా ఉండాలి, దెన్ ఓన్లీ కరెక్ట్ హైట్, కరెక్ట్ వెయిట్ ఉండాలి, దెన్ ఓన్లీ యూ ఆర్ కాల్డ్ యాజ్ పర్ఫెక్ట్. అదర్వైజ్ యు ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ మాల్ నరిష్డ్. దాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం కదా. సో చిన్న పిల్లలకు కూడా వీ హ్యావ్ అ స్కేల్ అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు మాల్ నరిష్డా, హెల్దీ బేబీయా అని డిసైడ్ చేస్తాము. ఒక వెయిట్ కదా, మెయిన్గా వెయిట్ చూస్తారా కదా? వెయిట్, హైట్. యావరేజ్ వెయిట్ ఎంత? 3 kgs? 3 kgs కాదు, హెల్దీ బేబీ పుట్టినప్పుడు 2.5, 3 హెల్దీ. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు 6-8 months నుంచి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావు కదా? యూట్యూబ్ యాక్చువల్లీ నాకు ఇప్పుడు నుంచి కాదు, లాక్డౌన్ అప్పటి నుంచి 2021 ఫస్ట్ లాక్డౌన్ ముందు నుంచి
చేతిలో ఫోన్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చేతిలో ఫోన్ వచ్చిన తర్వాత వి కీప్ ఎక్స్ప్లోరింగ్. సో దానికంటే ముందే టిక్ టాక్ వచ్చింది కదా. అది లాక్డౌన్ 2020లో బ్యాన్ అయింది, లాక్డౌన్ టైంలో బ్యాన్ అయింది. దానికంటే ముందే టిక్ టాక్ వచ్చింది. టిక్ టాక్ చేస్తుండే ఆబ్వియస్లీ మనకి ఐ యూస్ టు లవ్ లుకింగ్ మై సెల్ఫ్ ఇన్ ద కెమెరా. సో దట్స్ ద మెయిన్ రీజన్. దాని తర్వాత లాక్డౌన్లో వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ యూట్యూబ్, కొంతమందిని అంటే ర్యాండమ్గా వి కీప్ స్క్రోలింగ్ కదా, అప్పుడు ఐ ఫౌండ్ ఫ్యూ ఆఫ్ ద గుడ్ యూట్యూబర్స్. ఏమో మనం కూడా చేయగలుగుతాం కదా, దెర్ ఈస్ నథింగ్ అంటే గ్రేట్ అంత, ఇట్స్ సో ఈజీ, వీ ఆల్సో క్యాన్ మేక్ దిస్ అని అనిపించింది. సో 2021లో నా స్కాలర్షిప్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఐ బ్రాట్ స్టాండ్, రింగ్ లైట్ ఇవన్నీ తెచ్చి స్టార్ట్ చేసిన. సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 7-8 వీడియోస్ కంటిన్యూస్గా పెట్టిన. అప్పుడు షార్ట్స్ అండ్ ఆల్ నథింగ్ వాస్ దేర్, నో, కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ ఐ యూస్ టు షూట్ మంచిగా. దాని తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఐ కుడెంట్ కంటిన్యూ, కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల. అప్పుడే కదా తమిళనాడు వెళ్ళింది. దాని తర్వాత ఐ వాస్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై కెరియర్ అనమాట, చదువు, ఎడ్యుకేషన్. ఆబ్వియస్లీ నేను అన్ని వదిలేసి యూట్యూబ్ చేసుకుంటా అంటే ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, కాబట్టి ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ మై. 21లో అలా టచ్ చేసావు, బట్ అది ఫుల్ ఎందుకు కాదు, అండ్ ట్రై అంతే ట్రై. దాని తర్వాత ఎంఎస్సిలో కూడా చేద్దాం అని ఒక థాట్ ఉండే, బట్ ఐ యూస్ టు డూ మినీ వ్లాగ్స్ లాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండే. లేటర్ ఆన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ కంప్లీట్ ఫుల్ లెంత్. నా జాబ్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఐ డూ వ్లాగ్స్, నథింగ్ సో గ్రేట్ అండ్ ఆల్, ఇట్స్ నార్మల్ వ్లాగ్స్. గుడ్ యాక్చువల్లీ. సో ఇప్పటిదాకా నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకున్నాం. సో బేసిక్గా దీని థింగ్ ఏంటంటే పర్స్పెక్టివ్. సో మనం ఒకరి కోణం నుంచి, నీ కోణం నుంచి, సో బేసిక్గా మనం థీమ్స్ కవర్ చేయాలి, ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నా థాట్ యాక్చువల్గా. సో నీ పర్స్పెక్టివ్లో చాలా థింగ్స్ ఉంటాయి, అంటే నీకు నచ్చినాయి ఇంకొకరికి నచ్చకపోవచ్చు. సో మనం బయట చూస్తున్నాం కొన్ని సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్. యాక్చువల్లీ అది కూడా ఒకటి కరెక్టే. సో అలా చాలా థింగ్స్ కూడా ఉంటాయి, ఒకరికి నచ్చుతాయి, ఒకరికి నచ్చవు. లేకపోతే మనం ఇక్కడ ఉండి వేరే వాళ్ళ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు మనకు ఒకలాగా అనిపిస్తుంది. సో మన పర్స్పెక్టివ్ నుంచి చూస్తాం అది ఎప్పుడైనా సరే. సో అది ఓన్గా వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటుంది కాబట్టి. సో నీ లైఫ్లో నువ్వు ఎప్పుడైనా నీ బ్యాడ్ గుడ్ చాలా థింగ్స్ ఉంటాయి. సో స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేయాలి మనం. సో మన లైఫ్ ఒక స్టోరీ బేసికలీ. సో మన లైఫ్లో చాలా స్టోరీస్ ఉంటాయి. సో అలాంటి కొన్ని స్టోరీస్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా గుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైనా గుడ్ థింగ్, గుడ్ స్టోరీ ఆఫ్ యువర్స్. యాజ్ ఎ సెడ్, యూట్యూబ్ అయిపోయిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి అంత గొప్పగా చదివే గుడ్ స్టూడెంట్ అని ఏం కాదు. 2 సార్లు ఫెయిల్ అయ్యా. 9th క్లాస్లో ఒకసారి తెలుగులో ఫెయిల్ అయ్యా. తెలుగు అస్సలు రాదు నాకు. ఈవెన్ నౌ ఐ స్ట్రగుల్ టు రైట్ తెలుగు. ఏమంటారు, చదవడం కానీ రాయడం కానీ కొంచెం స్ట్రగుల్ అవుతా. చిన్నప్పటి నుంచి చదువు అనేది డాన్సింగ్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పైన ఫోకస్ ఎక్కువ ఉండే నాకు. సో చదువు మీద అంత లేకుండే అనమాట. బట్ సమ్హౌ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఎట్లనో మంచి మార్క్స్ వచ్చేసినాయి. బ్యానర్లో ఫోటో పడ్డది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ నాకు అది. దాని తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినా. కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల ఐ కుడెంట్ జాయిన్ ఇన్ ప్రైవేట్ థింగ్. సో గవర్నమెంట్ దాంట్లో వేసేసినారు మా మమ్మీ వాళ్ళు. అక్కడ కూడా ఐ వాజ్ ద టాపర్. అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలే. నా నుంచి యూ నెవర్ నో యువర్ ఓన్ స్ట్రెంగ్స్. సో నీ స్ట్రెంగ్స్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పుడు కంప్లీట్ ఎఫర్ట్ ఒక దానిపైన పెడితే పక్కా వర్కౌట్ అవుతుంది అనేది నేను నేర్చుకున్నాను లైఫ్లో. సో 2021లో నా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక 8 ఎంట్రన్స్లు రాసిన. 1 కాదు 2 కాదు, 8 ఎంట్రన్సెస్ రాస్తే లిటరల్లీ ఐ గాట్ ఇన్ టు 4 to 5 అన్నీ. నాకు 15th 16th ర్యాంకులు రావడం ఏంది అని నాకే సర్ప్రైజింగ్. సో అంటిల్ అన్లెస్ యూ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్. నేను కష్టపడ్డేది ఓన్లీ 1 month మళ్ళీ, కానీ నాకు ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. సో నాకు అప్పుడు అనిపించింది, నువ్వు ఏదైతే కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టి మంచిగా హార్ట్ఫుల్లీ ఇఫ్ యూ ట్రై సంథింగ్ యూ విల్ గెట్ ఇట్. సో అదే థియరీ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. సో వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ విల్ వర్క్ ఫర్ ఇట్ కన్సిస్టెంట్లీ, పుట్టింగ్ ఆల్ మై ఎఫర్ట్స్ ఇన్. సమ్ డే ఇట్ విల్ హ్యాపెన్. ఓవరాల్గా జల్దీ సక్సెస్ రావాలనేది ఈజ్ నాట్ మై థింగ్.
ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ స్లోగా మెల్లిగా మంచిగా అయితే హ్యాపీ. ఈవెన్ యూట్యూబ్ ఓకే. మెల్లిగా స్టార్ట్ చేసిన ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడు వీడియోస్ పెట్టినా నాకు నచ్చినప్పుడు ఐ విల్ పుట్ ఇట్, ఐఎమ్ హ్యాపీ. మంచిగా ఏదో ఒక రోజు అవుతుంది, ఇట్ విల్. ఐఎమ్ రీచ్ వెయిటింగ్ ఫర్ దట్. వస్తుందా యాక్చువల్లీ? రీచ్ యాక్చువల్లీ వస్తుంది, కానీ యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి రాదు, షార్ట్స్కి వస్తుంది. వస్తుంది. ఎవరైనా స్వైప్ మనం మోడ్ కూడా అంతే కదా. స్వైప్ మోడ్ రీల్స్ ఎక్కువ. ఒక 30 సెకండ్స్ మ్యాక్స్, ఒక నిమిషం కూడా చూడడానికి ఇష్టపడట్లేదు జనాలు. సో 14-15 సెకండ్స్ వీడియో కంటే ఐ మోస్ట్లీ క్రియేట్ 1 minute కుకింగ్ ర్యాండమ్ స్టఫ్ పెడుతూ ఉంటా. సో వ్లాగింగ్, వ్లాగింగ్, రెగ్యులర్ మేకప్ సంథింగ్, గెట్ రెడీ విత్ మీలు. గెట్ రెడీ విత్ మీలకి మస్తు స్కోప్ ఉందబ్బా. మంచిగా ఏమంటారు కెమెరా ముందు పెట్టుకొని మంచిగా కూర్చొని, యూనో దిస్ ఇస్ ద లిప్ షేడ్, యూనో వాట్ కైండ్ ఆఫ్ లిప్ షేడ్. నన్ను లిప్ షేడ్లు అడుగుతారు, నేను 3-4 వేసి రుద్దుతా, నన్ను లిప్ షేడ్లు అడుగుతారు. సో ఇట్స్ దేర్, స్కోప్ ఉంది గెట్ రెడీ విత్ మీకి, మేకప్కి. ఆబ్వియస్లీ ఎవ్రీబడి వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. యాక్చువల్లీ దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మన వాళ్ళందరం కూడా బేసిక్గా లుక్స్ పరంగా మంచిగా కనబడాలి బయటికి వెళ్తే. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2-3 years నుంచి ఇది ఎక్కువైపోయింది యంగర్స్లలో. ఇక స్కూల్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది చాలా మందికి. ఇంకా గర్ల్స్లలో అయితే చాలా ఉంటాయి, నీకు బాగా కనబడాలి, అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. సో ఆ పర్స్పెక్టివ్ నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు నేను ఇట్లనే ఉండాలి అంటే మంచిగా కనబడాలి, లేకపోతే కనబడడం ఎలా కనబడా సరే అది నీకు నచ్చినట్టు కనబడతావా లేకపోతే అవతల వాళ్ళకి నచ్చినట్టు కనబడతావా? దట్ ఈస్ ద థింగ్. నేను వేసుకున్నది నాకు కంఫర్టబుల్గా ఉందా ఫస్ట్ థింగ్. దాని తర్వాత అంటే మంచిగా కనిపించాలి అంటే వేరే వాళ్ళకి మంచిగా కనిపించాలని కాదు, నాకు నేను. చాలా మంది అంటారు బాయ్స్, ఐ హావ్ హర్డ్ దిస్, ఏమంటారు అబ్బాయిల కోసం సోకులు పడిపోతారు ఆర్ రెడీ అయిపోతారు. నో, గర్ల్స్ డోంట్ గెట్ రెడీ ఫర్ బాయ్స్. నోట్ ఇట్ డౌన్. గర్ల్స్ గెట్ రెడీ ఫర్ దెమ్ సెల్ఫ్. వాళ్ళకి మంచిగా ఫీల్ అవ్వడానికి, వాళ్ళు మంచిగా కనిపించడానికి, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడానికి రెడీ అవుతారు అనమాట. సో నాట్ ఫర్ బాయ్స్, నాట్ ఫర్ అటెన్షన్, నాట్ ఫర్ ఎనీథింగ్. వీ గెట్ రెడీ ఫర్ అవర్ సెల్ఫ్. మంచిగా మాకు మంచిగా కనిపించడానికి, ఫోటోలు మంచిగా రావడానికి, టు ఫీల్ గుడ్. దట్స్ అందుకోసమే రెడీ అవుతాం, నాట్ ఫర్ ఎనీబడి. కంఫర్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కమింగ్ టు డ్రెస్సింగ్, కంఫర్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. నౌ సిన్స్ హ్యావ్ బికమ్ బిట్ చబ్బియర్, ఐ ప్రిఫర్ కుర్తీస్, సమ్ టైమ్స్ జీన్స్ అండ్ ఆల్, మోస్ట్లీ కుర్తీస్. సో ఓకే, డిపెండింగ్ అపాన్ ద కంఫర్ట్. చబ్బి అనే థింగ్ సో నీకు ఇలా నచ్చుతుందా లేకపోతే ఎలా? నో, సి ఎవ్రీబడి వాంట్ అంటే చబ్బీగా నచ్చుతా, కానీ ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ లైక్ బికమింగ్ థిన్. ఐ వాస్ థిన్ బ్యాక్ దెన్, కానీ ఇప్పుడు ఇట్లా అవ్వడానికి XYZ రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లా ఉన్నా ఐమ్ ఓకే, ఐమ్ ఫైన్. బట్ ఆబ్వియస్లీ ఐ వాంట్ టు బికమ్ థిన్. బక్కగా అయిపోవాలి, ఇలియానా లాగా నడుము రావాలని కాదు. ఐ వాంట్ టు బికమ్ హెల్దియర్. మంచి ఫుడ్, మంచి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ, ఇఫ్ ఐ కెన్ మూవ్ మై బాడీ, నా పనులు సక్కంగా నేను చేసుకుంటే ఐఎమ్ డన్. ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ హెల్దీ, దట్స్ ఇట్. నాట్ పెద్దగా గోల్స్ ఏం లేవు, సన్నగా అని. ఫుడ్ సైన్స్ నువ్వు చేసింది తమిళనాడు కదా? కాదు, ఫుడ్ సైన్స్ ఇక్కడ హైదరాబాద్లో కోటి. నువ్వు తమిళనాడు చేసింది ఏంటది? పబ్లిక్ హెల్త్. సో అక్కడ MSc కదా? అక్కడ అంటే లైక్ ప్లేస్ డిఫరెంట్, స్టేట్ డిఫరెంట్. సో మనం ఇక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి, సో నీకు అక్కడ ఎలా ఉండేది జనాలు? ఇంకా యూనివర్సిటీ కాబట్టి రకరకాల జనాలు ఉంటారు, రకరకాల కల్చర్స్ ఉంటాయి, మిక్స్ అవుతాయి. సో అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంది, గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్? ఆబ్వియస్లీ అంటే మనము ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది వెన్ యూఆర్ హియర్. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th class నుంచి హాస్టల్ నేను. సో కంఫర్ట్ జోన్ ఉంటుంది ఫుడ్ విషయంలో కానీ మేజర్గా. ఫుడ్ వేరే ప్లేసెస్ చేంజ్ అయితే ఫుడ్ అసలు మనం రెగ్యులర్ ఇక్కడ స్పైసీ కానీ లేకపోతే సాల్ట్ కానీ ఎక్కువ మన కాడ ఎక్కువ ఉంటుంది. సో వేరే స్టేట్లలో చాలా తక్కువ. ఆంధ్ర సైడ్ అయితే మరీ దారుణం ఉంటుంది. నాకు అసలు నాతో అసలే కాదు. సో అలా తమిళనాడు కూడా కొంచెం డిఫరెంట్ ఉండదు మన కాడికి అక్కడికి. అవును. సో నువ్వు ఎలా? ఫుడ్ నాన్ వెజ్ బాగానే ఉంటుంది, వెజ్ తినలేము అసలుకి. అంటే అట్లీస్ట్ మీ అది కొంచెం వేరేగా ఉంటుంది. దోశ, ఇడ్లీ ఇవి బాగానే ఉంటాయి అనుకుంటాము, కానీ మన చట్నీస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఫుడ్ విషయానికి వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఎనీవే. వెన్ వీఆర్ గోయింగ్ టు న్యూ ప్లేస్ కంపల్సరీ అడ్జస్ట్ అవ్వాలి. ఈవెన్ వెన్ ఐ వాస్ చూసింగ్, అంటే నేను చదువుకోవడానికి నేను ఇక్కడ అని డిసైడ్ అయినప్పుడు కేరళనా తమిళనాడు అని అనుకున్నా. ఐ థింక్ తమిళనాడు ఈజ్ సంథింగ్ వీ కెన్ మేనేజ్. కంప్లీట్ కేరళ అంటే ఇంకా అది కొంచెం ఇంకా కంప్లీట్ డిఫరెంట్ కదా. సో ఐ వాంటెడ్ టు చూస్. ఫుడ్ కూడా ఆయిల్ డిఫరెంట్, టోటల్లీ కొబ్బరి నూనె వాడతారు కదా. సో అది సెట్ అవ్వదు అని అనిపించి ఓకే తమిళనాడు చూస్ చేసుకున్నా. ఫుడ్ కంప్లీట్ డిఫరెంట్, బట్
ఓవర్ ద టైమ్ ఆ 1 year 1.5 year నేను ఉన్న పీరియడ్లో ఐ స్టార్టెడ్ లైకింగ్ బిర్యానీ దేర్. ఓకే. అంటే కొంచెం వియర్డ్ అంటే హైదరాబాదీ బిర్యానీ తోపురా బై, ఆబ్వియస్లీ ఇట్స్ తోప్, కానీ అది ఫ్లేవర్ వేరు. ఓకే, ఇట్స్ డిఫరెంట్. మంచిగా సటిల్గా కమ్మగా ఉంటుంది ఫుడ్. టమాటా వాడతారు కదా వాళ్ళ బిర్యానీస్లో. బిర్యానీలో టమాటా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ కుష్కా, బిర్యానీ అని చెప్పలేము, మొత్తం అన్నేసి వేస్తారు, బట్ ఇట్ ఇస్ టేస్టీ. అక్కడ చికెన్ 65 అక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉండదు అని అనిపిస్తుంది. చికెన్ 65 ఇక్కడ మొత్తం ఏదో కలిపేస్తారు మొత్తం, బట్ దేర్ ఇట్ ఈస్ టాప్ నాచ్. నాన్ వెజ్కి పేరు పెట్టని అవసరం లేదు, తమిళనాడు హ్యాస్ రియలీ గుడ్ ఫుడ్. నాన్ వెజ్లో నాన్ వెజ్, వెజ్ మాత్రం వెజ్ అది నేను చెప్పలేను, బికాస్ ఐ ఆమ్ నాన్ వెజిటేరియన్. ఐ లవ్ నాన్ వెజ్ ఫుడ్. ఓకే. పీపుల్స్ పరంగా పీపుల్ అంటే చాలా మంది నీకు కలిసి ఉంటావు కదా, అంటే ఓన్లీ తమిళనాడులో పోయినామని తమిళనాడు పీపుల్ కాదు, సో కేరళ పీపుల్ ఉంటారు, మహారాష్ట్రన్ పీపుల్ ఉంటారు. Assamese, I have friend from Assam, I have friend from Haryana, I have friend from కేరళ. ఒక గుంపే, ఒక మంద. యూనివర్సిటీలో ఆబ్వియస్లీ యూనివర్సిటీ అంటేనే వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. చాలా నార్త్ నుంచి చాలా మంది, సౌత్ ఈస్ట్, చాలా మొత్తం చాలా డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు, స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు మంచి థింగ్ ఏమనిపించింది అంటే ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ యూ కెన్ స్పీక్ ఈజ్ ఇంగ్లీష్. న్యూట్రల్. ఇక నువ్వు ఇంగ్లీష్ సచ్చినట్టు మాట్లాడాలి అక్కడ. బెస్ట్ థింగ్ అదొక్కటే అనిపించింది నాకు. కంప్లీట్గా మనం మాట్లాడాలంటే ఇంగ్లీష్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీతో మాట్లాడుతున్నా కూడా తెలుగులో ఇంగ్లీష్ వస్తుంటుంది అత అనుకుంటారు, బట్ సమ్హౌ ఇట్ విల్ కమ్. అది అలవాటు, బికాజ్ యూస్ టు ఫ్యూ థింగ్స్ కాబట్టి ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్, మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్రెండ్స్ మంచిగా వాళ్ళ షేరింగ్ ఎక్కువ ఉంటుంది, రకరకాల ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ టైంలో. మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆ 2 years or 1.5 year వాట్ ఎవర్ ఆ టైంలో. మంచి ఫ్రెండ్స్ అయినారు, మంచి గ్రూప్స్. కేరళ ఇప్పుడు నాకు వెళ్ళాలంటే హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఐ కెన్ గో టు డిఫరెంట్ వెడ్డింగ్స్, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్. మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ఎక్కడైనా అక్కడ వెళ్ళొచ్చు. ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. పీపుల్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. గ్రూపిజం ఉంటుంది. మన తెలుగు వాళ్ళు అనిపిస్తుంది, మన తెలుగు వాళ్ళే అంటే అందరు మనోళ్ళే రాబాయ్ అని అనుకునే థింగ్లో ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ స్టేట్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే మనోళ్ళే అని అనుకుంటారు. తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు అందరు మనోళ్ళే అని అనుకుంటారు. సో తెలుగు వాళ్ళు అందరితో ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే మెయింటైన్ గ్రూపిజం. అది ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ టాక్ అండ్ ఆల్, బట్ దే టాక్, బట్ వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా గ్రూపిజం అనేది మెయింటైన్ చేయలేకుండా ఉండలేరు. మనకేమో అట్లా ఏమి ఉండదు, అందరు మనోళ్ళే మంచోళ్ళు, తెలుగు వాళ్ళు మంచోళ్ళు. ఇంకా ఫ్రెండ్స్ అంటే మేజర్గా ఆన్లైన్ ఫ్రెండ్స్. సో మనం కూడా కలిసింది అక్కడే క్లబ్ హౌస్. యాక్చువల్లీ మేమందరం, మా గ్రూప్ అంతా ఒక 10 members ఉంటారు, 8-9 members ఉంటారు. సో క్లబ్ హౌస్లో కలిసి 21 కదా, 21 ఇప్పటికి క్లియర్ అయిపోయింది లాక్డౌన్ టైం. ఆఫ్టర్ లాక్డౌన్ మళ్ళీ ఇంకా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఆ టైం పీరియడ్లో క్లబ్ హౌస్లో కలిసినాం. సో ఆల్మోస్ట్ 10 members ఉంటాం. సో ఆల్ డిప్రెస్డ్ పీపుల్ టుగెదర్ ఇన్ ద క్లబ్ హౌస్, దట్స్ హౌ ఐ వుడ్ కాల్ ఇట్. ఒక్కొక్క రకము, కానీ ఫైనల్లీ మాత్రం 3 years జర్నీ యాక్చువల్లీ. చాలా అందరూ ఒక్కొక్కరు, ఇంతమంది మైండ్ సెట్ పీపుల్ స్కూల్లో కనుక కలిసి ఉంటే కొట్టుకుని తెచ్చడం ఇప్పుడు, కానీ ఇంకా ఒక మెచ్యూరిటీలో కలిసినాం కాబట్టి సరిపోతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అంటే నాకు అప్పటి వరకు ఒక థాట్ ఉండే, ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏంటి యూనో తెలియదు. అక్కడ డీపీ ఏదైనా పెట్టొచ్చు, అవతల ఎవడైనా ఉండొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు కాబట్టి. కానీ క్లబ్ హౌస్ రియలీ ఇట్ వాజ్ రియలీ గుడ్ యాప్. అంటే మనిషి తెలీదు, జస్ట్ వాయిసే, ఆ మాటలు, డీపీస్ ఉండవు, ఏముండవు, యూస్ టు టాక్. బట్ ఇట్ వాజ్ అంటే కోవిడ్ లాంటి ఒక కంప్లీట్ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ని మీట్ అవ్వలేము, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడలేము, చిల్ అవ్వలేము. బట్ దేర్ దూరం ఉంటాం, బట్ వీఆర్ ఇన్ ఎవరో కూడా తెలియదు యాక్చువల్లీ, ఎవరో కూడా తెలియదు అవతల వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు. అండ్ ఇట్స్ గుడ్ థింగ్ నో, ఎవరో తెలుస్తారు ఏమో చేస్తారా భయం కూడా లేదు. యూ కెన్ రాండమ్లీ మాట్లాడుకోగలిగితే ఇట్స్ ఓకే, మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ ఐ లైక్డ్. కానీ ఇప్పుడు కొంచెం చెత్త అయిపోయింది యాప్. ఇప్పుడు ఎవరు వాడట్లేదు, మన గ్రూప్ లో అయితే ఎవరు వాడట్లేదు. నేను ఎప్పుడో తీసేసిన నేను కూడా, బట్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్. వెంకట్ గారు ఒకటి వాడుతున్నాను, వాడు చూస్తే గారు ఎట్లా వాడు వాడుతూనే ఉంటాడు. పాపం వాడినందుకు అంటే గుర్తొచ్చింది అట్లా. అంటే మనం అందరం పోతూ ఉంటాం, వాడే అన్ని పట్టుకొని వస్తూ ఉంటాడు అన్నమాట అట్లా. ఐ హ్యావ్ గుడ్ నంబర్ ఆఫ్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నౌ. ఇట్స్ రియలీ నైస్, మంచిగా అనిపిస్తుంది. కొంతమందిని నేను ఎప్పుడూ కలవలేదు, బట్ ది కీప్ చెకింగ్ ఆన్ మీ.
హౌ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, మంచిగా అనిపిస్తుంది. కొంతమంది ఇరిటేట్ చేస్తున్న ఆన్లైన్ పీపుల్ ఉంటారు కూడా, అసలు నచ్చరు నాకు వాళ్ళు. నేను అమాస పుణ్యానికి నాకు మెసేజ్ చేసి హాయ్ బాగున్నావా, ఒక కన్వర్జేషన్ నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 5 months 6 months తర్వాత కూడా మాట్లాడుకుంటే ఇట్ విల్ బి నార్మల్. ఏదో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు కూడా మనం ఎట్లా ఉంటుందో అట్లా యాక్చువల్లీ ఉంటుంది. ప్లస్ పాయింట్ ఈ ఆన్లైన్ ఫ్రెండ్స్ తోటి ఇదే ప్లస్ పాయింట్. ఎందుకంటే మనం ఎన్ని రోజులకు మాట్లాడినా కూడా అదే వైబ్ ఉంటుంది. ఇప్పుడు మన రియల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి. సో ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్గా చాలా ఉంటుంది. మనం కలిసినప్పుడు ఆ గ్యాప్ తోటే మాట్లాడతాం. కానీ ఆన్లైన్ ఫ్రెండ్స్ అట్లా ఉండదు. ఎప్పుడు మాట్లాడినా అట్లనే ఉంటుంది. ఎందుకంటే పెద్ద విషయం కాదన్నట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనం ఫస్ట్ నుంచే ఫిక్స్ అయి ఉంటామేమో తెలియదు, కానీ ఆ వైబ్ ఎప్పుడు ఉంటుంది అట్లా ఒకసారి సెట్ అయితే. ఇన్స్టా, యూట్యూబ్, ఈ సోషల్ మీడియాలోనే ఉంటుంది కాబట్టి. సో కామెంట్స్ వైజ్ ఏమన్నా ఎప్పుడన్నా పర్సన్స్ ఏమైనా డిఫరెంట్గా, ఎప్పుడన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా డిఫరెంట్గా ఎప్పుడన్నా తగిలినాయా? తగులుతాయిగా. లైక్ ఇంకా ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ నేను యూట్యూబ్లో చాలా, అంటే మేబీ 1.5 month నుంచి నేను సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు అనమాట. మా అక్క పెళ్ళైపోయింది, కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. నేనేదో వ్లాగింగ్ చేసుకుంటూ ఉందాం అనుకున్నాను, సెట్ అవ్వట్లేదు. రోజు తీసిందే తిండి, రోజు ఆఫీస్ పోతా, గదే తిండి, గదే వర్క్, ఏం చూపిస్తాం రా నాయన అనిపిస్తుంది. సో ఐ స్టాప్డ్ డూయింగ్ దట్. ఎప్పుడో ఒకసారి చూపిస్తే బాగుంటుంది, కానీ సేమ్ డైలీ రొటీన్ ఏం ఉంటుంది చూపించడానికని ఐ మై సెల్ఫ్ గట్ ఫెడ్ అప్. సో నచ్చట్లేదు. సో ఐ స్టాప్ డూయింగ్. సో ర్యాండమ్గా తీద్దామన్నా కూడా టైం దొరకట్లేదు అనమాట. నేను వచ్చేసరికి 7 అవుతుంది, ఇంకా తిని పండిన కథం. ఎట్లాగో 9-10 అవుతుంది. సో ఇంకా నాకు టైం సరిపోవట్లేదు, ఐమ్ నాట్ రికార్డింగ్ అనే థింగ్. సో నేను అనుకున్నా ఓకే లైవ్ పెడదాము, కొంచెం ఇంటరాక్టివ్ సెక్షన్ ఉంటుంది. ఓకే, సరే అని స్టార్ట్ చేసిన. ఇక్కడ యూట్యూబ్లో ఓకే, బాగుంది, నడుస్తుంది. ఇక బ్యాడ్ కమెంట్స్ నిన్న. ఓకే, బ్యాడ్ కమెంట్స్ ఏం ఉండదు, ఎందుకు? I think I'm all new to, I'm like a little baby in this online world. Social media world. Chala, we keep seeing one thing that we can do is shut our mouths, complete ga ignore cheyadam, block cheyadam, delete cheyadam. Obviously ఒకడు ఒక కామెంట్ పెట్టిండంటే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఫస్ట్ ఆ కామెంట్ డిలీట్ చేస్తా, వాడు అకౌంట్కి పోతా, రిపోర్ట్ చేస్తా, బ్లాక్ చేస్తా, ఖతం. నెక్స్ట్ టైం వాడు రాడు కదా, దట్స్ ఓన్లీ థింగ్. ఇంకా కమెంట్స్ కంటిన్యూస్ గా అంటే ఇంకా రావు. వచ్చే కమెంట్స్ మనం ఎట్లాగా ఆపలేము. వచ్చిన వాటితో ఇంకా డిఎమ్స్ కొన్ని వస్తుంటాయి, చెత్త డిఎమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఏం చేయలేము. వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కెన్ జస్ట్ డూ ఇస్ బ్లాక్, డిలీట్, దట్స్ ఇట్. ఇంకా పెద్దగా ఎఫెక్ట్ చేసే అంతా పెట్టుకోవద్దు నన్ను అడిగితే. యూ హ్యావ్ టు యునో మనం చేసే పని మనం చేయాలి అంతే. అవతల నుంచి సోషల్ మీడియా అంటేనే చాలా వరకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మాస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది. ర్యాండమ్ గా లైవ్ లో జాయిన్ అయ్యి ఐ లవ్ యూ అని చెప్తారు. ఏంటి అది ఉంటారు కదా సరదా పీపుల్, ఐ లవ్ యూ అంట. ఆ మూమెంట్ కి బాగానే ఆహా అని అనిపిస్తుంది, ఫన్ గా అనిపిస్తుంది. ఈ ర్యాండమ్ గా అట్లా చెప్పొద్దు, సచ్ ప్రీషియస్ థింగ్ నో అని అనిపిస్తుంది. అట్లేం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ప్రీషియస్ థింగ్ అంటే ఏం లోవుగా, అంతా రొటీన్ అయిపోయింది, అంతా రొట్టపొట్టుడు అయిపోయింది. ఏది మాట్లాడినా పెద్ద లేదు కాబట్టి అలా అయిపోయింది. యాక్చువల్లీ అక్క పిల్ల అయిపోయింది కదా, అక్క పిల్ల అయిపోయినాక పాండిచ్చేరి వెళ్ళినట్టున్నావు. ఓన్లీ మమ్మీ, నువ్వు, చెల్లి, అక్క. ఆ స్టోరీ యాక్చువల్లీ ఇట్ వాస్ ఫస్ట్ ఫ్రెండ్స్ మేమందరం ప్లాన్ చేసుకున్నాము, సెట్ అవ్వలేదు. దాని తర్వాత మమ్మీ ఇన్వాల్వ్ అయిన తర్వాత టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ ఉండే. సో మమ్మీకి కూడా బీచ్ చూపిద్దాము అదని ఫస్ట్ పాండిచ్చేరి ప్లాన్ చేసినాం. మంచిగా అనిపించింది. మా మమ్మీ అయితే చిన్న పిల్లలాగా ఆ బీచ్ లో పిల్లలు ఆడుకున్నట్టు కూర్చొని ఆడుకున్నట్టు, ఐ వాస్ సో హ్యాపీ. యూనో ఆ వీడియోస్ ఉన్నాయి కదా, వ్లాగ్స్ ఉన్నాయి కదా, నాకు అనిపించింది మంచిగా తీసుకొచ్చిన మా మమ్మీని. షీఈస్ రియలీ ఎంజాయింగ్ ఇట్. టెంపుల్స్ కి కూడా మంచిగా తీసుకెళ్ళిన. ఇట్ వాస్ నైస్. ఫోటో షూట్స్ కూడా బాగా చేస్తాయి. యాక్చువల్లీ ఆ ఫొటోస్ అన్ని బాగుంటాయి, చూడండి ఒకసారి వీలైతే ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి, ఫొటోస్ చాలా బాగుంటాయి. సో నువ్వు మ్యాక్సిమం హాస్టల్ లైఫే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటావు కదా. సో బేసిక్గా హాస్టల్ అంటే అందరు ఎక్కువ జనాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్లలో గుడ్ ఫ్రెండ్స్ ఆర్ బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే ఎట్ ది ఎండ్ స్టార్టింగ్ అంతా హ్యాపీ తోటే స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా, కానీ ఎట్ ది ఎండ్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది బ్యాడ్ ఆర్ గుడ్ ఎవరైనా ఫ్రెండ్స్ పర్టికులర్ ఎవరైనా ఉంటారా? సో చిన్నప్పటి నుంచి కాబట్టి అందరము బేబీసే, ఏం తెలీదు. ఇట్స్ లైక్ గ్రోయింగ్ అప్. చిన్నప్పటి నుంచి ఏం తెలియని గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మెల్లిమెల్లిగా అందరం తెలుసుకుంటూ నోయింగ్ ఈచ్ అదర్ నుంచి వి గ్రూ అప్ చిన్నప్పుడు అయితే. సో రియలీ అంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు స్కూల్ టైంలో మాత్రం. దే యూస్ టు హెల్ప్ మీ స్టడీ వైజ్ అంతా. బట్ నా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి దెర్ వాజ్ లాట్ ఆఫ్ జెలస్ అనమాట. ఓకే, చెప్పిన కదా నాకు అప్పటిదాకా ఒక మీడియం ఉండే స్టడీ ఎక్కువ అయిపోయేసరికి టీచర్ అటెన్షన్ అంతా మన సైడే.
సో స్కూల్లో స్పీచ్లు, స్కూల్ ప్యూపుల్ లీడరు, స్కూల్ లీడరు, అంటే అది 10+2 లాగా గవర్నమెంట్ స్కూల్. సో అటెన్షన్ అంతా మన వైపు, జెలసీ ఎక్కువైపోయింది. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ బిచ్చింగ్, ఇదంతా అవుతుంది ఆబ్వియస్లీ. ఇంకా హాస్టల్లో మన గురించి మాట్లాడుకోవడం, మనం చేసేది ఏం లేదు, మన పని మనం చేసుకుంటూ పోతాము. కానీ అరే ఈమెకి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు టీచర్స్ అండ్ ఆల్ ఉండే. బట్ ఐ యూస్ టు ఫీల్ సో సాడ్. అప్పుడు బాగా ఎక్కువ ఫీల్ అయిపోయి, మాకు ప్రతి మంత్లీ వన్స్ 2 monthsకి ఒకసారో సైకాలజిస్ట్ వస్తుండే. ఓకే. ఐ వెంట్ కౌన్సిలింగ్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ అసలు. నేను కౌన్సిలింగ్ ఇలాంటిది అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే అందరికీ కూర్చోబెట్టి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అంటే అప్పుడే కదా మనం అందరం ట్రాన్సిషన్ లాగా. 11th 12th మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్, మోస్ట్లీ ఇట్లే ఉంటాయి కాలేజెస్, స్కూల్స్. ఇంటర్మీడియట్ ఎప్పుడు సపరేట్గా ఉంటాయి. బికాస్ దట్స్ ద ఏజ్ వెర్ వి గ్రో సో మచ్ మెంటలీ, ఫిజికలీ, ఎవ్రీథింగ్. సో నేను ధైర్యం తెచ్చుకొని, నా వల్ల అవ్వలేదన్నమాట అసలు. ఈ హేట్ నేను తీసుకోలేకపోయినా, ఈ జెలస్, ఈ హేట్ అంతా తీసుకోలేక ఐ వెంట్. దెన్ ఆ సైకాలజిస్ట్ ఏం చెప్పిందంటే, నువ్వు కోకోనట్ లాగా ఉండాలమ్మా. కోకోనట్ ఎట్లుంటుంది, బయట హార్డ్గా ఉంటుంది, లోపల టెండర్గా ఉంటుంది. నువ్వు అట్లా ఉండాలి. యూ షుడ్ బి హార్డ్, యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్. నువ్వు ఇప్పుడే కాదు, యు ఆర్ వెరీ యంగ్, ఇప్పుడే కాదు లైఫ్లో ఇంకా ముందుకెళ్ళినా కూడా యూ విల్ హ్యావ్ టు ఫేస్ సో మెనీ థింగ్స్. ఇది చిన్న థింగ్, ఒక చిన్న మార్కులు ఎక్కువ రావడం వల్ల జెలసీ అంతే కాబట్టి మనకు అదే పెద్ద థింగ్. పెద్ద థింగ్, మనం అక్కడే తిరుగుతుంటాం, ఇంట్లో కన్నా స్కూల్ కాలేజ్ ఎక్కువ ఉంటాం కాబట్టి అదే మనకి పెద్ద థింగ్. సో షీ టోల్డ్ మీ అంతా, నా స్టోరీ అంతా చెప్పిన తర్వాత, మేడం ఇట్లా అవుతుంది, హాస్టల్లో ఇట్లా అవుతుంది, స్కూల్లో ఇట్లా అవుతుంది, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నేను అప్పుడే చెప్పిన కదా, అసలు చదవని స్టేజ్ నుంచి ఐ వాజ్ నోయింగ్ మై సెల్ఫ్. ఓకే, నాలో ఈ స్టడీ థింగ్ కూడా ఉంది, ఇఫ్ ఐ ఫోకస్ మోర్ ఐ కెన్ డూ బెటర్ అనే థింగ్ నేను అప్పుడే ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. సో ఐ వాజ్ గెట్టింగ్ టు నో మై సెల్ఫ్. సో అప్పుడే స్టేజ్ ఫియర్ పోయింది, స్టేజ్ మీద ఎక్కి స్పీచ్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ మంచి అనిపిస్తుంది. ఇంకా టీచర్స్ కూడా ఎంకరేజింగ్ ఉండేసరికి ఐ వాజ్ లైక్ ఒక స్టార్ లాగా ఇక స్కూల్లో. రుచిత అక్క ఇస్ అంటే, ఓ రుచిత అక్కనా, షీ డాన్సెస్ వెల్, షీ స్పీక్స్ వెల్ అని ఒక ఇమేజ్ ఉండే అనమాట నాకు. స్టేజ్ మీద ఆల్మోస్ట్ ఒక 500-600 పీపుల్ ఉన్న ఒక ఆడిటోరియంలో యాంకరింగ్ చేసే ఆపర్చునిటీ వచ్చిందనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. సో అట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు హౌ యూ విల్ ఫీల్ అంటే, ఇంకో మంచి ఆపర్చునిటీ, ఇంకా బెటర్గా ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతా నేను, అది థాట్ ప్రాసెస్లోనే ఉండే కాబట్టి అంత నెగిటివ్ తగ్గిపోయింది. నేను ఎట్లుండంటే డిగ్రీలో నాకు 1 year లాంగ్ టర్మ్ తీసుకుండే. ప్రతి బైపీసీ తీసుకున్న స్టూడెంట్కి ఒకటి ఉంటుంది అనమాట, డాక్టర్ కావాలి, ఫస్ట్ థాటే అది ఉంటుంది. డాక్టర్ కావాలనే థాట్తోనే బైపీసీ తీసుకుంటారు ఆబ్వియస్లీ. బట్ ది ఎండ్ యూ విల్ రియలైజ్ ఇట్స్ నాట్ ఈజీ. నీట్ క్రాక్ చేయడం అనేది నాట్ ఈజీ. పీపుల్ హూ హ్యావ్ డన్ ఇట్, వెల్ డన్ గైస్. చాలా చాలా గ్రేట్ నన్ను అడిగితే. అండ్ ఐ వాజ్ నాట్ గుడ్. ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ఇంకా ఎందుకో మనకి ఏ లైట్ ఏదో డిగ్రీ, ఆబ్వియస్లీ 1 year ఫిలిప్పైన్స్ పోదాం అనుకున్నా, అది ఫ్లాప్ అయింది. 1 year లాంగ్ టర్మ్ చేసిన, అది వర్కౌట్ అవ్వలేదు, సీట్ రాలేదు. ఇంకేం చేస్తాం, ఎట్ ది ఎండ్ యూ హ్యావ్ టు కమ్ టు డిగ్రీ. డిగ్రీకి రావాల్సిందే. సో బీఎస్సీ ఫుడ్ సైన్స్ తీసుకున్నాను కదా. అప్పుడు నేను ఆల్ మై ఫ్రెండ్స్ వర్ టేకింగ్ న్యూట్రిషన్, బీఎస్సీ న్యూట్రిషన్. నేను అనుకున్నా అందరు న్యూట్రిషన్ తీసుకున్నారు, నేను ఎందుకు న్యూట్రిషన్ తీసుకోవాలి, ఫుడ్ సైన్స్ తీసుకుంటా అని. అప్పుడు ఫుడ్ సైన్స్ ఐ థింక్ కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉంది అది, ఇంకా వేరే కాలేజెస్లో లేదు ఐ థింక్. సో అది చూస్ చేసుకున్నా. అప్పుడు ఎక్కువ నోట్స్ రాయడం. డిగ్రీలో ఎట్లుంటుంది, నార్మల్గా ఇప్పుడు మనకి క్వశ్చన్ టు ఆన్సర్ 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. డిగ్రీలో అట్లా ఉండదు. యూ విల్ హ్యావ్ ఫిక్స్డ్ సిలబస్, బట్ యూ విల్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు అనమాట. సో క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి ఉండవు, సిలబస్ ఉంటుంది. అందరు నోట్ డౌన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లా ఉంటుంది అనమాట. నేను నోట్ చేసుకోకపోతుండే, రాయకపోతుండే, ఏదో కాలేజ్ పోతున్నామా వస్తున్నామా టైప్ ఉంటుండే అనమాట. కానీ ఇంకా ఆ టైంలో ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే, నేను ఎందుకు ఇవ్వాలి నోట్స్, సెమిస్టర్ అంతా కూర్చొని నేను రాసిన, వై షుడ్ ఐ ఈవెన్ గివ్ టు యూ, దట్స్ ఆల్సో పాయింట్, ఐ అగ్రీ. కానీ నేను ఎందుకు ఇవ్వాలి, ఇవ్వరు, చాలా మంది ఇవ్వరు. ఇంకా సెల్ఫిష్ ఉంటారు.
నేనేమంటా అంటే అట్ ది ఎండ్ నువ్వేం రాస్తావు పేపర్ పైన ఇంపార్టెంట్ కదా. అంతే. దే యూస్ టు ఫీల్ జెలస్ బికాజ్ అట్ ది ఎండ్ నాకే మార్కులు ఎక్కువ. సరిపోయింది. ఒక సెమ్ చూసారు, 2 సెమ్లు చూసారు, ఎవరు హెల్ప్ చేస్తారు? చెయ్యరు. ఇంక అంతే. ఎట్ ది ఎండ్ ఐ ఫిగర్డ్ అవుట్ మై ఓన్ థింగ్ అండ్ దెన్ మనమే చేసుకోవాలి. చెయ్యరు. సో చేసిన చాలా తక్కువ, ఒక 1-2 పీపుల్ ఉంటారేమో, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా లైట్. దిస్ మార్క్స్ ఆర్ నాట్ ఎట్ ది ఎండ్, మార్క్స్ నథింగ్ కదా. హౌ యు ఆర్ విత్ పీపుల్. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయినాం, నాది ఎంఎస్సి అయిపోయింది. ఇప్పుడు నన్ను అడిగిపోయి నీ సెమ్ 1లా ఈ మార్కులు లేకపోతే ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ తీసుకొచ్చి నాకు ఇప్పుడు మాట్లాడు, నథింగ్. అది యూజ్ లేదు కదా, గుర్తుండదు. దెర్ ఈస్ నథింగ్. వాట్ యు రిమెంబర్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ మేడ్, ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యాడ్, దట్స్ వాట్ యు రిమెంబర్. సిచ్యువేషన్స్ అవి గుర్తుంటాయి, నీకు చదువు గుర్తుండదు ఎట్ ది ఎండ్. సో దట్స్ వాట్ యు ఆర్. అప్పుడు చదువుకుంటాం కానీ చదువు వల్ల వచ్చేది జస్ట్ సర్టిఫికేట్స్ అంతే. నన్ను అడిగితే చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే చాలు. అండ్ చదివిన థింగ్ అర్థం అవ్వాలి. అంటే ఏదైనా ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా, వెన్ యూఆర్ స్క్రోలింగ్ సోషల్ మీడియా ఆర్ రీడింగ్ పేపర్, రీడింగ్ అ బుక్, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అంటే చదివింది నీకు అర్థమవుతే చాలు, యూ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఇప్పుడు డిగ్రీ, ఎంఎస్సి వచ్చేసరికి నీకు స్టడీ అవర్లు చిన్నప్పుడు ఉన్నట్టు స్టడీ అవర్స్ ఉండవు. కూర్చోబెట్టి ఏ చదువు అని ఎవరు చెప్పరు. యూ హ్యావ్ టు స్టడీ. ఆ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో అంతవరకు చదువుకుంటే చాలు. యూ డోంట్ నీడ్ బిగ్ డిగ్రీస్. ఓకే. బట్ ఐ వాంట్ టు డూ పిహెచ్డి అట్ ది ఎండ్. డిగ్రీస్ వద్దు, మళ్ళీ డిగ్రీ కావాలి. లేదు, బైపీసీ ఉన్న వాళ్ళందరికీ ఒక అబ్సెషన్ ఉంటుంది, పేరు ముందు డాక్టర్ అని. ఎంబీబీఎస్ రాలేదు, సరే వీళ్ళు ట్రై పిహెచ్డి ఉన్న డాక్టర్ అని వస్తుంది కదా, డాక్టర్ వస్తుంది. దట్స్ వాట్. అంతే. ఫ్రెండ్స్ తమిళనాడులో అంటే హ్యావ్ రియలీ 2 to 3 ఫ్రెండ్స్, ఇట్లా హార్ట్ టచింగ్ ఫ్రెండ్స్ అంటారు కదా. షైనీ అనే ఒక అమ్మాయి ఉండదు. దే రిమెంబర్ స్మాల్ థింగ్స్, హౌ బ్యూటిఫుల్ అని అనిపిస్తుంది. మంచిగా షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ వెల్. సచ్ ఫ్రెండ్స్. జ్వరం వచ్చినప్పుడు వెన్ వీఆర్ ఆన్ పీరియడ్స్, హాట్ బ్యాగ్ తెచ్చి ఇవ్వడం, హాట్ వాటర్ నింపి ఆ హాట్ బ్యాగ్ తెచ్చి ఇవ్వడం, సచ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి ఫ్రెండ్స్. షీ ఈస్ వన్ ఆఫ్ ద స్వీట్ హార్ట్ ఐ హ్యావ్. యాక్చువల్లీ పీరియడ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఇప్పుడైతే చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్, మేబీ ఫుడ్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్. సో హౌ యూ మేనేజ్ దట్? ఎప్పుడైనా అనిపించిందా ప్రాబ్లమ్, ఎప్పుడైనా ఫేస్ చేసా వీటి వల్ల? పీసీఓఎస్ అది నాకు వచ్చింది నేను నా లాంగ్ టర్మ్ చేసేటప్పుడు అనమాట. సో అది వచ్చిందని ఎట్లా తెలుస్తా, స్కిప్ అవుతుంది, పీరియడ్ స్కిప్ అవుతే వీ గెట్ టు నో దట్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ దట్ హ్యాపెండ్. సో నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను లాంగ్ టర్మ్లో ఉన్నా కదా హాస్టల్, అయితే వార్డెన్ మేడం ఇచ్చి పంపించినారు. అయితే ఫస్ట్ ఇంకా గైనిక్, అదే పీసీఓడి ప్రాబ్లం అంటే అక్కడ పోతారు కదా. పోయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నారు. ఐఎమ్ 17, షీ డిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. మేడం అట్లా ఏం లేదు, ఐఎమ్ స్టూడెంట్, హౌ కెన్ యూ డూ ప్రెగ్నెన్సీ? అట్లేం లేదమ్మా, నార్మల్గా పీరియడ్ స్కిప్ అయితే ద ఫస్ట్ థింగ్ దట్ వీ సస్పెక్ట్ ఇస్ ప్రెగ్నెన్సీ ఆర్ పీసీఓఎస్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి, దాని తర్వాత వీల్ గో ఫర్ సమ్ అదర్ అని. దాని తర్వాత మళ్ళీ అది నెగిటివ్ రాగానే దెన్ వీ వెంట్ టు స్కానింగ్, ఇవన్నీ చేసిన తర్వాత దెన్ ఐ గాట్ టు నో దెర్ వాజ్ సిస్ట్స్ ఇన్ మై ఓవరీస్. దాని తర్వాత ఓకే పీసీఓఎస్ ఉంది నీకు అని అప్పుడు చెప్పారనమాట. దానప్పటి నుంచి ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా లాట్ ఆఫ్ ద థింగ్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి అన్నమాట. చిరాకు పడ్డం, ఇరిటేట్ అయిపోవడం, ఏడవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలా కామన్గా. యాక్చువల్లీ పీసీఓఎస్కి కారణం అంటే ఇదే కారణం అని చెప్పలేం, చాలా రకాల కారణాలు ఉంటాయి. మెయిన్లీ జెనెటిక్గా ఉండొచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం తినే ఫుడ్, మనం ఎన్విరాన్మెంట్, ప్రతిదీ. మనం తినే ఫుడ్ అంతా చెత్త ఇప్పుడు, ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్ కల్తీ. సంథింగ్ ఆర్ ది అదర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఇట్. సో వీ నెవర్ నో వాట్ వీఆర్ కన్జ్యూమింగ్ ఆల్సో. సో హౌ యూ గైస్ హ్యాండిల్ ఇట్లా గర్ల్ ఫ్రెండ్స్, చెల్లియో, ఇఫ్ యు ఆర్ షౌటింగ్, చిన్నదానికి అట్లా అరుస్తున్నప్పుడు, వాట్స్ యువర్ థాట్? ఐ నో, అంటే నేను మీకు తెలుసు పర్సనల్గా, నేను ఆమె ల్యాబ్ టెక్నీషియన్. సో వీటి గురించి ఫస్ట్ నుంచి నాకు తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది. సో ఆ టైంలో ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది. సో నువ్వు తెలుసు కాబట్టి మా చెల్లికి కూడా ఫస్ట్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది. సో నాకు అలవాటే
బేసికల్లీ ఇప్పటికి కూడా అలవాటే కాబట్టి నాకు పెద్ద విషయం అనిపించదు. భరించాలి. పెద్ద అంటే అది పెద్ద మెయిన్ ప్రాబ్లం అనిపించదు అసలు నాకు. నాకు మ్యాటర్ అనిపించదు, ఎందుకంటే వి హావ్ అలవాటు సో మెనీ న్యూ టెక్నాలజీస్ ఇప్పుడు. నేను ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా నువ్వు అన్నట్టే నీకు అప్పుడు 17 ఇయర్స్ కదా, మా దగ్గరకు వచ్చిన ల్యాబ్కి వచ్చింది ఆల్మోస్ట్ 14-13 ఇయర్స్ పాప, చిన్న పిల్ల. షీ స్టడింగ్ ఐ థింక్ 8th క్లాస్ అట్ 9th క్లాస్. కాకపోతే ఏంటంటే విలేజ్ వాళ్ళు అనమాట. సో విలేజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అక్కడ ఉండే పిల్లలకు కానీ వాళ్ళకి కానీ పెద్దగా ఏం తెలియకపోయి ఉండొచ్చు, అంటే ఏం మంచిదా చెడు అని తెలియకపోయి ఉండొచ్చు అప్పటికి. జరిగి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్. సో ఏంటంటే ఎక్కువ మంది ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తారు, హాస్పిటల్స్కి ఏమి వెళ్ళరు. ఊర్లలో ఆర్ఎంపీల దగ్గరికి వాళ్ళకి వెళ్తారు. సో వాళ్ళు రిఫర్ చేస్తారు, సో సమ్ టెస్ట్ అని చెప్పి వాళ్ళు రాస్తారు, మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు దాంట్లో మేజర్గా ఉన్నది ఏంటిదంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంది, ఆమెకి ప్రాబ్లం ఉంది, సంథింగ్ స్కిప్ అయినాయి అని చెప్పేసి సంథింగ్ ప్రాబ్లం ఉంటే ఆర్ఎంపీ ఏం చేశాడు, ప్రెగ్నెన్సీ టెస్ట్ రాశాడు. సో యూరిన్తో చేస్తాం కాబట్టి, సో వాళ్ళు అంతా అయిపోయాక అంటే శాంపిల్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నాక అడిగారు ఏం టెస్ట్లు అని చెప్పేసి. అడిగినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అని చెప్పాం. సో మేము అప్పటికి నేను ఇంకొక అన్న నేను ఇద్దరం ఉంటాము. సో మేము అంటే శాంపిల్ తీసుకున్నప్పుడు నేనే అనుకున్నా, అప్పుడు నాకు ఇంకా నేను 1 year 1.5 year నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు, 1.5 year అంతే. సో అన్న అడిగిన, ఇంత చిన్నపిల్లకి ఇలాంటి టెస్ట్లు ఎందుకన్నా అంటే మనకేం తెలుసు, సో ఎవరికి ఏం డౌట్లు ఉంటాయో వాళ్ళ డౌట్లు క్లియర్ చేసుకోవడానికి టెస్ట్లు. సో ఎవ్రీ టెస్ట్ వాజ్ రీజన్, అంటే వాళ్ళకి డాక్టర్కి ఏమనిపిస్తే అది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అది మనకు ఉందా లేదా పక్కన పెట్టు, కానీ డాక్టర్కి అనుమానం వస్తే ఏదైనా చేపిస్తాడు అదంతే. సో ఈ విషయం మేము చెప్పినాక సో మమ్మల్ని ఏమనలేదు, ఇలాంటి టెస్ట్లు ఎట్లా చేస్తారు మీరు అంటే, మాకేం తెలుసు అండి, మాకు డాక్టర్ రిఫర్ చేశాడు, అంటే టెస్ట్ ఉంది మేము చేస్తున్నాం అంతే. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి, నువ్వు మా చిన్న పిల్ల, నువ్వు ఇలాంటి టెస్ట్లు ఎట్లా చేయిస్తావు అని చెప్పేసి గొడవ చేస్తే, నువ్వు ఆ రిపోర్ట్ తీసుకొని రా అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి అతను చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. అక్కడికి పోయి గొడవ పెట్టుకుని వచ్చేసరికి రిపోర్ట్ ఉంది, చూస్తే పాజిటివ్, లిటరలీ పాజిటివ్. నేను యాక్చువల్లీ ఆ టెస్ట్ చేసింది కూడా నేనే. నాకే భయం అయ్యి అలా ఏమవుతుందో అర్థం కాక అట్లా కొద్ది తేడా కూడా చూడని చెప్పేసి 3 స్టిప్స్ 3 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించి చూసాను. ఎందుకంటే వన్స్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి ల్యాబ్లో జరిగే టెస్ట్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వదిలేసినా కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఇలాంటి లేడీస్ విషయాలు ఇలాంటి చిన్న థింగ్స్ ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి రీచెక్ చేసుకుంటాం. 2 times 3 times కూడా చేయాల్సి. అట్లా మేము అన్నిసార్లు చేసి ఓకే ఇంకా ఇందులో ఎన్నిసార్లు చేసి ఇది వారదని చెప్పేసి కన్ఫర్మ్ చేసి రిపోర్ట్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఏం జరిగిందో మనకు తెలీదు, బట్ ఏదంటే చాలా సెన్సిటివ్ విషయాలు. కొన్నిసార్లు మనం ఎక్కువ ఎమోషనల్ అవుతాం, కానీ ఎమోషన్ దాటి కొన్నిసార్లు ఆలోచించగలిగితే బాగుంటుంది. మేబీ చెప్తే బెటర్ ఏమో వీటి మీద, ఎందుకంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటారు కానీ ఉంటే బెటర్, ఎందుకంటే ఎంతైనా కానీ విలేజెస్ వరకు తెలీదు, ఇప్పుడు కొంచెం ఉంటుంది, చూడాలి మరి. సో ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ థాట్ అనమాట, ఏదో ఒక రోజు ఐ హ్యావ్ టు గ్యాదర్ ఉమెన్ సెక్స్ ఎడ్యుకేషన్ అని కాదు, ఎవ్రీథింగ్, న్యూట్రిషన్ పైన అవగాహన, ఫుడ్ పైన, మన బాడీ మీద మనకి అవగాహన ఉంటే చాలు. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఎడ్యుకేట్ చేద్దాము అని నాకు థాట్ ఉంది. ఐ విష్ సమ్ డే ఐ స్టార్ట్ ఇట్. అంటే వి నీడ్, అంటే ఒక్కరితో అవ్వదు కదా, సో యూ నీడ్ అట్లీస్ట్ ఆశా వర్కర్స్ కూడా ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ రావాలి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే అది కరెక్ట్ గా అవుతుంది. సో ఆశా మనకి అట్లీస్ట్ ఒక 20-30 పీపుల్ని గ్యాదర్ చేయగలగాలి, ఉమెన్ వాళ్ళందరూ ఇంట్లో వర్క్స్ వదులుకొని రావాలి. సో వీ నీడ్ టు హ్యావ్ టీమ్ వర్క్, అట్లీస్ట్ ఒక 2-3 సహకరిస్తే అక్కడ లీడర్స్ కానీ, అంటే లీడర్స్ ఇన్ ద సెన్స్ అదే మహిళా సంఘము ఏవో ఉంటాయి కదా, సో అట్లాంటి గ్రూప్స్ పట్టుకొని ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ మంచిగా అనిపిస్తుంది. ఐ విష్ సమ్ డే ఐ డూ సంథింగ్ మంచిగా చేయాలని చేయాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం చాలా ఎక్స్ప్లోర్ ఎక్కువ, మన ఫోన్లు ఉంటాయి. సో సిటీలో పెరిగే పిల్లలకి 3 years 4 years నుంచే ఫోన్లు ఇచ్చేస్తారు. సో ఎంతో కొంత అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మరి రూరల్లో పెరిగే పిల్లలకి అసలు ఏం ఉండదు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా టఫ్ ఉంటారు, పెద్దగా ఏం నేర్పరు, చెప్పడానికి వాళ్ళే వాటిని చాలా నెగిటివ్లో ఫీల్ అవుతారు. వీటి గురించి డిస్కస్ చేయాలంటే నెగిటివ్గా ఫీల్ అవుతారు, కాబట్టి పిల్లలకి ఎంతైనా మైనస్. సో అలాంటిది బెటర్, నువ్వు అనుకున్న ఐడియా చాలా మంచిది. సో యాక్చువల్లీ నువ్వు చేసిన ఎంఎస్సి ఫుడ్ సైన్స్ ఆ డిపార్ట్మెంట్ సైడ్, సో ఎందుకు ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎందుకు యూట్యూబ్ వీడియో చేద్దాం అట్లా ఎందుకు అనుకున్నావు? బేసికలీ ఇట్లా ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ చెయ్యొచ్చు కదా అని కాదు, వై చెయ్యొచ్చు? నన్ను ఈ క్వశ్చన్ చాలా మంది అడిగినారు యాక్చువల్లీ, ఈవెన్ మా సర్స్ కూడా అడుగుతుండే, వై నాట్ న్యూట్రిషన్ రిలేటెడ్ అట్లా కంటెంట్ చేయొచ్చు కదా, ఎందుకు డాన్స్ అండ్ ఆల్ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. అంటే మనము ఒక
ఇఫ్ యూఆర్ పాసింగ్ ఎనీ స్టేట్మెంట్ జస్ట్ లైక్ దట్. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తే ప్రతి వెయిట్ లాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు న్యూట్రిషనిస్ట్లే. యా సింపుల్గా వచ్చి ది కీప్ ఆన్ డూయింగ్ దిస్ ఏది చేయండి అది చేయండి అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. యూ కెనాట్ పాస్ స్టేట్మెంట్ జస్ట్ లైక్ దట్. అర్థమైందా? సో ఒక పర్టికులర్ థింగ్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ప్రూవ్ చేసినట్లు ఏదో ఉండాలి. నువ్వు వచ్చి ఏదో ఒకటి మాట్లాడలేవు. సో ఎంటర్టైన్మెంట్ ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి డాన్స్లు, యాక్టింగ్లు ఇవన్నీ ఇష్టం కాబట్టి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎక్కువ నేను యాక్టివ్గా ఉంటా కాబట్టి ఐ లవ్. నాకు డాన్స్ చేయడం ఇష్టం, యాక్ట్ చేయడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం. ఐ లవ్ బీయింగ్ ఆన్ కెమెరా. ఐ లవ్ డూయింగ్ దిస్. సో ఐఎమ్ డూయింగ్ దిట్. అట్ సైడ్ వెళ్ళొచ్చు కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ డూ ఇట్ వెన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మేబీ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ టీమ్, చిన్నగా ఒక 2-3 హెల్ప్ చేసిన వాళ్ళు, ఎడిటింగ్ టీము అట్లా ఇట్లా ఉన్నప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ బై మై సెల్ఫ్, స్క్రిప్టింగ్ ఇదంతా ఒక టాస్క్ నన్ను అడిగితే. అండ్ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కదా, వర్క్ చేస్తూ ఇవన్నీ హ్యాండిల్ చేయడం అనేది టాస్క్. సో ఐ డోంట్ వాంట్ టు స్టెప్ ఇన్ టు దట్. అంటే ఏదో స్టార్ట్ చేసి ఎటెటో పోవాలని లేదు. స్టార్ట్ చేస్తే ప్రాపర్గా ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలి. ఊరికే చెప్పలేము. ఇప్పుడు వ్లాగింగ్ అనుకో, వ్లాగింగ్ అట్లా కాదు. కెమెరా పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ డూయింగ్, దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్, ర్యాండమ్గా చెప్పడం వేరు. వ్లాగింగ్ ఇలాంటివంతా ఎనీబడి కెన్ డూ ఇట్. బట్ ప్రొఫెషనల్గా కంటెంట్ క్రియేట్ చేయడము ఇట్లాంటివి అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఐ డోంట్ హ్యావ్ సో మచ్ ఎనర్జీ టు పుట్ ఇన్ యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్లో ఫర్ షూర్ నాకు కెరియర్ చూజింగ్ అంటే కెరియర్ గైడెన్స్ పైన చేద్దామని ప్లాన్ ఉండే. సో మేబీ ఆ ఆస్పెక్ట్లో ఇంకా అట్లా ఏమైనా ప్లాన్ చేయొచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ ఐ ఎమ్ చూజింగ్ ఏమంటారు కంప్లీట్ కంటెంట్ క్రియేషనే నా గోల్ ఇప్పుడు అన్నప్పుడు చేస్తా. ఇప్పుడు నాకు 2 sides ఉన్నాయి కాబట్టి ఐ కాంట్ డూ ఇట్. ప్రొఫెషన్ ఉంది, పర్సనల్ ఉంది, 2 ఉన్నాయి కాబట్టి. సో జాబ్ కూడా చేస్తున్నాం కాబట్టి మేబీ ఇది ఓవర్కమ్ అయిపోయి అది అయితే కానీ దానికంటే ఈజీ సక్సెస్ స్క్రాప్లోనే ఉంటుంది టు బి ఆనెస్ట్. సో చాలా మంది న్యూట్రిషనిస్టులు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఫుల్ నవ్వు వస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. వీ కాంట్ డూ ఎనీథింగ్ చెప్తూ ఉంటాను. ఆహా అవునా, మేమందరము డిగ్రీస్ చేసి ఇవన్నీ చూసి ఆహా ఓకే ఏంటి ఓకే నైస్ సూపర్ రా. దే డోంట్ నో ఎనీథింగ్. సింప్లీ అట్లా వచ్చి సో బ్లైండ్గా ఎవరిని నమ్మొద్దు. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా మంది చెప్తుంటారు. సో ప్రొఫెషనల్గా నిజంగా వాళ్ళు సర్టిఫైడా కాదా అని తెలియకుండా యూ డోంట్ ఫాలో దెమ్. ఊరికే బ్లైండ్గా ఫాలో అవ్వకండి. దట్స్ మై సజెషన్. సో బేసికల్లీ లేడీస్, అమ్మాయిలు ఇట్లా అనగానే కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి, పేరెంట్స్కి బయటికి వెళ్ళడం జాగ్రత్త ఖచ్చితంగా, మొగోడికి చెప్పినా చెప్పకపోయినా కూడా ఆడవాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తారు. సో ఇంటెన్షన్స్ మేబీ కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి, మిస్బిహేవ్, కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి ఎంత లేట్ నైట్ వెళ్ళకూడదు, లైట్ నైట్ బయట తిరగకూడదు. ఎందుకు ఇవన్నీ కారణాలు ఏంటి? ఎవరితోటో మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందనే ఒక ఇంటెన్షన్స్ ఉంటాయి. సో అలాంటివి మేబీ నీకేమైనా జరిగినాయా? మిస్బిహేవ్ లాంటి, అబ్యూస్ లాంటి ఇలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా జరిగి నువ్వు ఫేస్ చేసావా? అందరికీ ఉంటాయి మోస్ట్లీ. నాకు అప్పుడెప్పుడో జరిగింది. అది రీసెంట్గా ట్రిగర్ అయింది. ట్రిగర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లైక్ ఫ్లాష్ లాగా వచ్చి వెళ్ళింది అనమాట. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వెన్ ఐమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్టల్, సో జాయిన్ అయినా 1 weekకి ఫీవర్ వచ్చింది. మై మామ్ కేమ్ టు టేక్ మీ. సో అప్పుడు మా మమ్మీ నన్ను వచ్చింది తీసుకెళ్ళడానికి. అది సూర్యాపేట సైడ్ అనమాట, కోదాడ సూర్యాపేట. సో అక్కడ బస్సు సరిగ్గా లేకుండే, ఫుల్ వాన పడుతుండే. సో మాకు దొరికింది సీటు, 2 సీట్లు దొరికినాయి. విజయవాడ బస్సు వస్తుంది, కోదాడలో ఆగుతుంది ఇఫ్ యు నో. సో అక్కడ ఆగినప్పుడు 2 సీట్లు ఉన్నాయి. సో నాకేమో ఒక ముసలి ఆయన దగ్గర పడింది, మా మమ్మీకేమో వేరే దగ్గర దొరికింది. సో ముసలి అయినే కదా, ఆబ్వియస్లీ విల్ నాట్ ఎక్స్పెక్ట్. మా మమ్మీ కూడా ఉంది, తప్పుగా బిహేవ్ చేస్తారని ఎవరు అనుకోరు. సో మా మమ్మీ వెళ్ళి ఆంటీ పక్కన కూర్చుంది, నన్నేమో ముసలాయన దగ్గర కూర్చోబెట్టింది అనమాట. నాకేమో ఫుల్ ఫీవర్, ఫుల్ వాన, నైట్. నాకేమో భయం అవుతుంది, నిద్ర వస్తుంది, ఫీవర్ ఉంది. సో నిద్ర వస్తుంది, పడుకున్నా. మా మమ్మీ ఏమో షీ వాజ్ అలర్టింగ్, ఏ లెవ్వు, పండుకోకు అని. బట్
నాకు ఆ థాట్ కూడా లేదు అసలు, అది ఏంటో తెలియదు, అసలు ఏం తెలియదు కదా ఇట్లా బిహేవ్ చేస్తారు అని కూడా నాకు అంత ఐడియా లేదు. ఐ వాజ్ సో యంగ్, 15. ఓకే. ఆ టైంలో నాకేం తెలుస్తుంది, ఏం తెలియదు. సో హీ వాజ్ రబ్బింగ్ తన లెగ్స్తోని నా లెగ్ రబ్ చేయడం. ఒక ఒక లాంగ్ పీరియడ్ చేసిన తర్వాత అప్పుడు మేలుకు వచ్చింది నాకు. ఓకే. ఓకే, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్, హీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు అర్థమైంది. మళ్ళీ కాళ్ళు దగ్గర పెట్టుకొని పక్కకు జరిగి మళ్ళీ పడుకున్నా. మళ్ళీ హ్యాండ్ రబ్ చేయడం, మళ్ళీ లెగ్ రబ్ చేయడం. మా మమ్మీ అబ్జర్వ్ చేసింది, నేను అబ్జర్వ్ చేసి మా మమ్మీ దగ్గరకు వచ్చి కూర్చున్నా. ఇంకా ఏం అనలేదు మా మమ్మీ. అప్పటి వరకు కొంచెం తిట్టి ఊకుంది. తర్వాత నేను వెళ్ళి మా మమ్మీ దగ్గర కూర్చున్నా. పోయేటప్పుడు పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టి పంపించింది. అయిపోయింది అతన్ని. అయిపోయింది. ఇంకా ఇట్లా చాలానే ఉన్నాయి. దాని తర్వాత రీసెంట్గా బస్సులో వెళ్ళేటప్పుడు హ్యాడ్ టు సిట్ బిసైడ్ ఒక ఓల్డ్ పర్సన్. జనరల్గా ఆర్టీసీ బస్సులలో అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్గానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ ఫ్రీ బస్ చేసినప్పటి నుంచి అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే, అట్లీస్ట్ అయ్యో పాపం ముసలామె అమ్మ లేడీ అని కూడా సీట్ ఇవ్వట్లేదు. మేము పైసలు కట్టినాం, మేము కూర్చుంటాం, మేము లేవ్వం. లిటరల్లీ బస్ ఎక్కేటప్పుడు కూడా వెనకల నుంచి ఎక్కొద్దు, వెనకల నుంచి మొగోళ్ళే ఎక్కాలి, ముంగల నుంచి ఆడోళ్ళే ఎక్కాలి. దీస్ ఆర్ ద రూల్స్ దట్ ఐమ్ సీయింగ్. అసలు ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది అంటే, we never asked for free bus కాబట్టి నాకు అసలు ఐడియా లేదు. there lot of shit happening there. చాలా ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు. చాలా 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 ఘోరం చేస్తున్నారు అసలు. అంటే కండక్టర్లు దే ఆర్ నాట్ ట్రీటింగ్ రైట్, ఎట్లనో డిఫరెంట్గా చూస్తున్నారు. సో ఒక ముసలాయన దగ్గర నేను కూర్చోవాల్సి వచ్చింది. భయమైంది, లేచి నిలబడ్డా. ఓకే. సీట్ అక్కడే ఉంది. ముందు చూస్తే ఓల్డ్ సీనియర్ సిటిజన్కి ఒక సీట్ ఉంటుంది కదా, ఓన్లీ 1 పర్సన్ వాజ్ దేర్. ఇంకో పక్కన ఖాళీగా ఉంది, నార్మల్గా కూర్చోవచ్చు అక్కడ. ఎవరేమన్నా ఐ వాజ్ సిట్టింగ్. భయం అయింది ఒక్కసారి, మిస్బిహేవ్ చేస్తారేమో అని. నేను చేయలేదు, చేస్తారేమో అని ఒకప్పుడు జరిగింది కాబట్టి ట్రిగర్ అయ్యి నేను లేచి నిల్చున్నా. నాకు భయం అయింది. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా నా ఎంఎస్సీలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఇవన్నీ నేను మోస్ట్లీ ఎక్కువ ఫ్యామిలీతో షేర్ చేసుకోలేము సమ్టైమ్స్. ద రీజన్ బిహైండ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్ డోంట్ షేర్. ఎందుకు అంటే ఆపేస్తారేమో, జాబ్కి వెళ్ళి మిస్బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అంటే వద్దని చెప్తారేమో, కాలేజ్ చదువుకోవడం ఆపేస్తారేమో అని అన్న థింగ్స్ వల్ల చెప్పడమే ఆపేస్తారు అంతే. ఈవెన్ ఐ నెవర్ షేర్డ్ నా ఎంఎస్సీలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటివరకు నేను మా పేరెంట్స్తో షేర్ చేసుకోలేదు. ఆబ్వియస్లీ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ అండ్ వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎంత చదువుకొని ఎంఎస్సీ చేస్తున్న అబ్బాయిలే బిహేవ్ చేస్తున్నారు. సో ఇట్స్ అబౌట్ అస్. చేంజ్ అనేది సెల్ఫ్ నుంచి రావాలి. వీ కాంట్ రియలీ డూ. కొంచెం కేర్ఫుల్గా ఉండి వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో తనకి కూడా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఉంది, మాట్లాడుకున్నాం కదా. సో ఒకసారి వాటి గురించి చెప్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ద ఫస్ట్ వీడియో. దీనికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షో సమ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్. అండ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ రుచితా వంగూరి అండ్ ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ యాక్టివ్ ఉంటాను నేను. సో ఇట్స్ ruchita_11. ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఈ ఇంటర్వ్యూ గురించి మీ ఒపీనియన్స్ని కూడా నా డిఎం. ఇది ఇంటర్వ్యూ అయితే కాదు, లైక్ పాడ్కాస్ట్. ఈ వీడియో కింద లింక్ పెడతా నా యూట్యూబ్ ఛానల్ది, పెట్టాల్సింది నేను. యా ఆబ్వియస్లీ. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ కమెంట్, షేర్ యువర్ థాట్స్. సో ఇట్లానే నార్మల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుదాం అనేదే మేజర్ థాట్. సో సో యూ విల్ సీ స్క్రాప్ కూడా వస్తుంది, చాలా పెద్ద స్క్రాప్ వస్తుంది, పెద్ద స్క్రాప్ వస్తుంది. యాక్చువల్లీ మేము ఇద్దరం కూడా క్లబ్ హౌస్ ఫ్రెండ్స్. సో ఇంకా క్లబ్ హౌస్లో చాలా మంది ఉన్నారు, స్క్రాప్ ఉంది, అదంతా బయటకి తెస్తాం. సో ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ డిస్కసింగ్ లాగా, మోర్ లైక్ పాడ్కాస్ట్, ఫ్రెండ్స్ పాడ్కాస్ట్, షేరింగ్ ఈచ్ అదర్ స్టోరీస్ లాగానే. సో దట్స్ ఇట్. And if you really want to say something to me, you can DM me on my Instagram. It's ruchita_11. That's it. Obviously, we have to do it.